హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ముగ్గురు అయితే షాపింగ్కి వెళ్తున్నాం ఈరోజు. యాక్చువల్లీ ఎందుకు షాపింగ్ అంటే మా పెద్ద బాబుది బర్త్డే ఉంది, అందుకని బట్టలు తీసుకుంటామని వచ్చాను. జూడియోకి వెళ్దాము లేకపోతే మ్యాక్స్కి వెళ్దాము అని ప్లాన్ చేస్తుంటే నా పెద్ద కొడుకున్న అమ్మ జూడియోకి వెళ్దాము అని అన్నాడు, అందుకే జూడియోకి వచ్చాను. అండ్ మనకి మన బడ్జెట్లో దొరుకుతుంది జూడియోలో, బెటర్ బాగుంది, క్లాత్స్ బాగుంటుంది అని జూడియోకి వచ్చాము మేము. వీళ్ళు చూడండి, ఫస్ట్ వస్తే వైట్ సెలెక్షన్ బాగా చేస్తారు. అండ్ వైట్ తీసుకుంటే కూడా చాలా మురుకులు చేసుకొనేస్తారు, అది నా పిల్లోళ్ళు. అండ్ నేను కూడా సెలెక్షన్ చేస్తున్నాను. నాకు ఈ సెలెక్షన్స్ ఈరోజు ఏమంతా అనిపించలేదు. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు కలెక్షన్స్ చాలా బాగుంటాయి, కానీ ఈసారి వెళ్తే నచ్చిన కలెక్షన్స్లో సైజెస్ మాకు దొరకలేదు. అండ్ నేను కూడా సెలెక్షన్ చేశాను ఏది బాగుంటుంది ఏమి అనేసి. ఫైనల్లీ మాకి అయితే ఒక సెలెక్షన్స్ ఒక్కటి అయింది. అండ్ ప్యాంట్ తీసుకుంటామంటే ప్యాంట్ సెలెక్షన్స్ వానికి ఆల్మోస్ట్ అన్ని ప్యాంట్స్ టైట్ అని అంటున్నాడు. ఒక్క దాంట్లో కూడా సైజు మాకు దొరకలేదు. ఫైనల్లీ అది కూడా మేము వెతికిన తర్వాత మాకు ప్యాంటు దొరికింది. నేను షర్ట్స్ వెతికేలా చిన్న సైజు ఎత్తుకొనేసాను, అందుకే మా బాబు నవ్వుతున్నాడు. పెద్ద సైజు ఎత్తుకోకుండా మమ్మీ 10 to 11 ఎత్తుకొనేసింది అనేసి. యాక్చువల్లీ మా పెద్ద బాబు వచ్చేసి 13 to 14 సైజ్ నేను ఎప్పుడు సెలెక్షన్ చేస్తాను. మా చిన్న బాబుకిను సేమ్ సెలెక్షన్ చేసుకుంటాను. వీళ్ళిద్దరికి ఒకరికి తీసుకుంటే ఒకరి కోపం అనేసి నేను ఇద్దరికి సెలెక్షన్ చేస్తాను. పెద్దరా ఒక్కొక్కటే చూపిస్తాం కదా. ఒకే ప్యాంటు ఎన్ని షర్ట్లో 3 షర్ట్సా చాలా 3 షర్ట్స్ చాలా. ఫైనల్లీ ట్రయల్కి అయితే వెళ్ళాడు. మా చిన్న బాబు షర్ట్ పట్టుకొని నాకు కావాలి అని షర్ట్ పట్టుకొని తీసుకున్నాడు. వీనికేమో సెలెక్ట్ కాలేదు, మమ్మీ నాకు ఇది వద్దు అనేసి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ప్యాంట్ సైజు చిన్నదైంది అనేసి మళ్ళీ ప్యాంట్ సైజు వెతుకుతాము అనేసి మళ్ళీ పెద్ద సైజు తీసుకుంటామని వచ్చాడు. కొత్త బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. అట్ టైం నాకు ఇద్దరు ఒకేసారి వచ్చారు. ఎట్లుంది? పెద్ద బాబుకి సెలెక్షన్ అయిపోయింది. నేను సేమ్ సైజ్ తీసుకున్నాను, కానీ సైజ్ సెట్ కాలేదు. వాడు లావు ఉన్నాడు కాబట్టి మనకి సైజ్ అది సెట్ కాలేదు. యాక్చువల్లీ మనకి 11-12 సెట్ అవుతుంది. ఈసారి నేను 13-14 తీసుకుంటే కూడా అది సెట్ కాలేదు, అందుకే వేరే జూడియోకి వెళ్తాము అనేసి నేను రెడీ అయ్యాను. సరే, నేను వెళ్ళిన దగ్గరంట లేడీస్ అంటే తెలుసు కదా, ఆడోళ్ళు బట్టలు ఉంటే నేను మాత్రం ఒకసారి చూడాలి, ఏదైనా నచ్చితే తీసుకొనేస్తామనే ప్లానింగ్లోనే ఉంటాను. నేనంతూ తీసుకోకూడదు అంటే కూడా తీసుకొనేస్తాను నేను, కానీ నాకును సెలెక్షన్స్ చూస్తున్నాను. ఆపటికి నాకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చిందండి. ఎమర్జెన్సీ అంటే నేను వెళ్ళాలి అనేసి చూసే కూడా నాకు సరే తీసుకోనాలి అనుకుంటే కూడా తీసుకునే అవ్వకుండా ఉండే స్టేజ్లో నేను ఉన్నాను. ఎమర్జెన్సీ అనిన తర్వాత ఎవరైనా కానీ ఎమర్జెన్సీ అయితే వెళ్ళనే తీరాలి కదండి. అందుకే నేను చూశాను ఒక 2-3 డ్రెస్సెస్. సరేలే నెక్స్ట్ టైం చూస్తాము అనేసి నేను అక్కడి నుంచి నెక్స్ట్ జూడియోకి వెళ్ళాలి. మా చిన్న బాబుకి సైజ్ దొరకలేదు, వానికి తీసుకునే లేదు. యాక్చువల్లీ ఇంకా వాడు నాకు తీసిలేదు అనేసి క్రై చేస్తున్నాడు, అందుకే నేను చూశాను. అక్కడి నుంచి సెలెక్షన్ కాలేదు, మనకి సైజ్ దొరకలేదని నెక్స్ట్ ఇంకొక జూడియోకి వచ్చాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు ఈ షర్ట్ దొరికిందండి. సేమ్ యాక్చువల్లీ వాళ్ళిద్దరికి నేను సేమ్ వేస్తాను ఎప్పుడూను. అంటే వచ్చాను, కానీ వానికి అక్కడ కూడా సేమ్ సైజే ఉండింది, 13-14. యాక్చువల్లీ 15-16 దొరికితే తీసుకుంటామని వచ్చాను. వెతుకుతున్నాను ఎక్కడుంది అనేసి, కిడ్స్ వేర్ ఎక్కడుంది అని వెతుకుతున్నాను. ఇది నాకు కొత్త జూడియో అండి, నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. వెతుకుతుంటే ఒక ప్లేస్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాడు పెద్ద బాబు ఏ షర్ట్ తీసుకున్నాడో సేమ్ షర్ట్ ఇక్కడ కూడా ఉండింది, కానీ సైజు 13-14 ఉండింది, కానీ సైజ్ వానికి 13-14 అవ్వట్లేదు. ఈ మధ్యాహ్న సమ్మర్ హాలిడేస్లో
కొంచెం లావ్ అయ్యాడు, అందుకే వానికి సైజ్ దొరకలేదు. వీడు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాడు, మా తమ్ముడు దొరికేసి అనేసి, కానీ దొరకలేదు. సరే చూస్తాం, వేరే షర్ట్ తీసుకురా అంటే వాడు నాకు వద్దు షర్ట్, నాకు ఏది నచ్చలేదు అన్నాడు. సరే నేను మళ్ళీ ఇక్కడ లేడీస్కి అయితే మంచి కలెక్షన్స్ ఉన్నింది, అందుకే చూస్తామని వెళ్ళాను. చూస్తామంటే కూడా టైం లేదండి నిజంగా, నేను ఎమర్జెన్సీ అని చెప్పాను కదా, అక్కడ వెళ్ళాలి అనేసి చూశాను ఒక 2-3. అంత ఏమి ఇది నాకు కనిపించలేదు. మళ్ళీ నేను వీడు ఏడుస్తున్నాడు, నాకు తీసిలేదు మమ్మీ నువ్వు అనేసి, అందుకే సరే చూస్తాము అనేసి వేరే ప్లేస్లో చూస్తాము అనేసి నేను మెన్స్ దాంట్లో చూడరా ఏమన్నా దొరికితే ఎక్సెస్ తీసుకుంటామన్నాను. వెతుకుతూనే ఉన్నాడండి. వానికి నచ్చిందే కలెక్షన్స్లో వానికి సైజ్ ఎస్ దొరుకుతుంది, ఎక్సెస్ దొరికితే సరిపోతుంది అనుకున్నా, కానీ వెతుకుతున్నాడు, చూస్తూనే ఉన్నాడు. అమ్మ లాస్ట్ ఏమన్నాడు వాడు అంటే, నాకు షర్ట్ వద్దు మమ్మీ స్లిప్పర్స్ కొనివ్వు అని వాడే ఇదయ్యాడండి. ఎప్పుడు ఇయర్ వీన్ బర్త్డే అయితే వానికి కొనిస్తుంటే, వాన్ బర్త్డే అయితే ఇద్దరికి కొనిస్తా ఉంటే సెలెక్షన్ చేశారు, కానీ దొరకలేదు. సాడ్ అయిపోయాడు నా చిన్న బాబు. సరేలే స్లిప్పర్ అడిగాడు కదా, సరే స్లిప్పర్ తీసిస్తాను రా అని నేను అన్నీ నైస్ కొట్టేసి తీసుకొని వచ్చేసాను. అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో ఎమర్జెన్సీ అంటే వాళ్ళకి ఏమేమి కావాలో ఐటమ్స్ ఉండేది, కొంచెం తీసుకుపోయేది ఇంటి నుంచి. ఇంటికి వచ్చి ఆ ఐటమ్స్ అన్నీ నేను తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చి, అక్కడ నేను 10-15 వరకు ఉన్నానండి. 10-15 తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరాను. అక్కడి నుంచి అంటే బయలుదేరాను, కానీ ఫ్లవర్స్ ఇంటికి మార్నింగ్ బర్త్డే కదా బాబుది అనేసి ఫ్లవర్స్ చూస్తుంటే అదే దావలో ఫ్లవర్స్ ఉండిందండి. అది 10:30లో అండి ఫ్లవర్స్. ఎగ్జాక్ట్ నేను అనుకునే లేదండి ఫ్లవర్ దొరుకుతుంది ఇప్పుడు మాకు అనేసి, కానీ ఫైనల్లీ నాకు ఫ్లవర్ షాప్ అయితే దొరికింది. అది ఆ టైంలో అయితే ఐఎమ్ సో హ్యాపీ అండి, ఆ టైంలో నాకు దొరికింది. లేకపోతే నేను యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళి జల్దీ వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా ఆ టైంలో 4 o'clockలో మనకి ఫ్లవర్స్ ఎక్కడ దొరకదు కదండి ఎర్లీ మార్నింగు. సరే ఎలాగో దొరికింది అనేసి ఫ్లవర్ తీసుకున్నాను. అండ్ కాస్ట్ ఎక్కువ చెప్తుంటే నేను కొంచెం బార్గింగ్ కూడా చేస్తాను, అందుకే బార్గింగ్ చేస్తుంటే ఆంటీ దగ్గర. ఫైనల్లీ ఫ్లవర్ తీసుకొని అక్కడి నుంచి మూవ్ అయ్యాము. మూవ్ అయితే మా ఆయన కేక్ తీసుకో నైట్లో కట్ చేయి, రేపు అవుతుందో వీలవుతుందో లేదో తెలీదు అని అన్నారు. మళ్ళీ నేను టెంపుల్కి వెళ్ళి మళ్ళీ నేను చెప్పాను కదా ఎమర్జెన్సీ అనేసి, నేను అక్కడికి వెళ్దాం అనుకున్నా, అందుకే రేపు కట్ చేసేకి అవుతుందా లేదో ఇప్పుడే తీసుకొని వెళ్ళి కట్ చేస్తాము అన్నారు. అందుకే అక్కడి నుంచి బయలుదేరాము. కనకాంబర పువ్వు తీసుకొని ఆంటీ చెప్తున్నారు, అది కొంచెం ఎండిపోయింది, లైట్ ఎల్స్ కనిపించట్లేదు, అందుకే నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను. అక్కడి నుంచి బయలుదేరితే కేక్ షాప్ ఎక్కడా కనపడలేదండి, వెతికి దొరకలేదు. ఫైనల్లీ దొరకలేదు. ఏదో వస్తుంటే దాలో పుల్లబెర దొరికింది. సరే దీంట్లో చూస్తామనేసి చూస్తే ఇక్కడ ఐస్ కేక్ ఉంది. అంటే ఐస్ కేక్ కాదు, పైన అది ఒక చాక్లెట్ వేసారు అంతేనే, అది ఫుల్ ఐస్ కేక్ అంటున్నారు. సరే ఇంకా దొరకదు కదా, ఇంకా కేక్ కట్ చేయాలి అని ఇంట్లో మా ఆయన. సరే ఫైనల్లీ నేను ఇదే ఐస్ కేక్ తీసుకున్నాను. ఫ్లేవర్స్ ఉన్నింది, మంచి ఫ్లేవర్స్ ఉన్నింది. నాకు చాక్లెట్ ఓకే అని చాక్లెటే తీసుకున్నాను. అండ్ దీనిపైన పేరు రాయను అన్నారు, అందుకే మేము ఎలా రాసేది పేరు అనేసి అడిగితే వీళ్ళు అనుకొని మేము స్టిక్కర్ ఇస్తాము, ఆ స్టిక్కర్ మీద మీరు రాసుకోవాలి పేరు అని వీళ్ళు అన్నారు. సరే ఓకే, ఇంకేం చేసేది. ఈ టైంలో యాక్చువల్లీ 11 అయిపోయింది. 11 టైంలో ఎక్కడ దొరుకుతుందండి కేక్. సరే అనేసి నేను అదే తీసుకున్నాను. యాక్చువల్లీ పిల్లోళ్ళు కూడా ఐస్ క్రీమ్ తింటామన్నారు. సరే చూశాను. ఇప్పుడు మళ్ళీ కేక్ తీసుకొని మళ్ళీ ఐస్, వాళ్ళు ఇంకా లంచ్ కూడా అంటే డిన్నర్ కూడా చేయలేదు. సరే ఏదైనా తింటారు అనేసి నేను ఐస్ క్రీమ్ కొని ఇవ్వలేదండి వాళ్ళకి.
ఫైనలీ కేక్, ఐస్ కేక్ దొరికింది. సరే ఇక్కడ మళ్ళీ నేను కూడా ఇంట్లో ఏం చేసినలేదు వంట కూడా. దోశ కావాలి అంటే దోశ తీసిచ్చాను, ముగ్గురు తిన్నాము. ఇంటికి బర్త్డే బాయ్ ఇక్కడ పడుకున్నాడు. మా చిన్న కొడుకు వచ్చేసి చెక్ చేస్తున్నాడు. మనమే రాసుకోనాల పేరు, రాస్తాం. ఇది పేరు మనం రాస్తాం. కేక్ తెచ్చాము. ఇంకా 12 అయితే కేక్ కట్ చేస్తాం అనుకొని వెయిట్ చేస్తున్నాం. ఇంకా 1/2 అవర్ ఏం పడుకునేది. ఇంట్లో కొంచెం వర్క్ ఉంది, వర్క్ చేసుకొని వస్తామనేసి అనుకుంటున్నా. వీడు కూడా వెయిటింగ్ ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తామనేసి. మా పెద్ద బాబు కన్నా మా చిన్న బాబునే, వానికి స్వీట్స్ అండ్ కేక్స్ అంటే చాలా ఇష్టం. వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు కట్ చేసేదో, మా మమ్మీ ఎప్పుడు కట్ చేపిస్తుంది మా అన్న చేతిలో అనేసి. 12 అయిందండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే గౌతమ్. థ్యాంక్ యూ మై హీరో. చెప్పరారా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సన్. చెప్పలే చోట్రా కొయ్ ఊపు. యాక్చువల్లీ అది కేక్ లాగా ఉంది, కానీ కేక్ కాదు, ఐస్ క్రీమ్ అండి అది. మనకు తినిపి. చూసారా అండి ఎలా పెరికలాడుతున్నారు మా సన్స్ అనేసి. వానకి తినిపి, వానకి తినిపి. విషయం చెప్పేద్దా, విషయం చెప్పు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై సన్. థ్యాంక్ యూ. నైట్ బర్త్డే పార్టీ అయితే అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరెవరు కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.